ఇండియా వచ్చి వెళ్ళిన ప్రతిసారి నాకు 2 జరుగుతాయి. నెంబర్ 1 ఫేస్ కొంచెం ట్యాన్ అవుతుంది. ఆఫ్‌కోర్స్ మనం కొంచెం బయట ఎక్కువ తిరుగుతాం. ట్యాన్ అవుతుంది. అది కామన్. రెండోది నా ఫేస్ చాలా పఫీ అవుతుంది. అంటే నేను ఇక్కడ రెగ్యులర్‌గా బీర్స్ తాగినా కూడా నా ఫేస్ ఆల్మోస్ట్ రెగ్యులర్‌గానే ఉంటుంది. బట్ ఇండియా వచ్చినప్పుడు ఒక 20-30 డేస్ పాటు నేను రెగ్యులర్‌గా బీర్ తాగానంటే నా ఫేస్ చాలా లావ్ అయిపోతుంది. అంటే చాలా పఫీ అయిపోతుంది. ఇది నా ఒక్కటి కంప్లైంట్ కాదు. చాలా మంది కంప్లైంట్. ఇన్‌ఫ్యాక్ట్ ఇండియాలో ఉండేవాళ్ళు కూడా రెగ్యులర్‌గా ఇదే కంప్లైంట్ చేస్తారు. బీర్ తాగితే ఫేస్ లావ్ అవుతుంది అండ్ కొంచెం పొట్ట వస్తుందని. అసలు ఎగ్జాక్ట్లీ ఇండియాలో బీర్స్ తాగితే ఎందుకు ఇలా అవుతుంది తెలుసా? సింపుల్గా చెప్పిన మోస్ట్ ఫేమస్ ఇండియన్ బీర్స్ అన్ని బీర్ మేకింగ్లో మాల్ట్కి బదులుగా మాల్ట్ సిరప్ను వాడతారు. మాల్ట్ సిరప్లో ఎక్కువగా హై షుగర్స్ ఉంటాయి. ఈ హై షుగర్స్ వల్ల ఫెర్మెంటేషన్ చాలా ఈజీగా అవుతుంది. కాస్ట్ కొంచెం తక్కువ అవుతుంది బ్రూవింగ్కి. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్కహాల్ కొంచెం హై వస్తుంది. అంటే రెగ్యులర్ మాల్ట్ని యూస్ చేసి బీర్ని తయారు చేయడానికి ఒక 100 రూపీస్ అయితే మాల్ట్ సిరప్ను వాడితే మేబీ ఒక 80కి అయిపోతుందేమో. అండ్ అట్ ద సేమ్ టైం ఫెర్మెంటేషన్ టైం కొంచెం తగ్గుతుంది. అలాగే బ్రూయింగ్ ప్రాసెస్ చాలా స్ట్రైట్ ఉంటుంది. అంటే రెసిపీ ఇవ్వడానికి కానీ లేదంటే రెసిపీని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద బీర్ మేకింగ్ కంపెనీస్ అన్ని మాల్ట్కి బదులుగా మాల్ట్ సిరప్ను వాడతారు. సో ఈ మాల్ట్ సిరప్ వాడడం వల్ల మాల్ట్ సిరప్లో కొంచెం హై క్యాలరీస్ ఉంటాయి. ఎందుకంటే షుగర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి క్యాలరీస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. సో అలాంటి బీర్ని మనం తాగినప్పుడు రెగ్యులర్ బీర్లో 300 క్యాలరీస్ ఉంటాయి. ఈ బీర్లో మేబీ 370 ఆర్ 400 క్యాలరీస్ కూడా ఉంటాయి. సో మనం ఎంత క్యాలిక్యులేట్ చేసుకొని క్యాలరీస్ని లెక్కేసుకున్నా కూడా ఈ బీర్స్ నుంచి మనకి ఎక్స్ట్రా క్యాలరీస్ వస్తాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఈ ఎక్స్ట్రా షుగర్స్ వల్ల ఫేస్ కూడా కొంచెం పఫీ అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఇది చాలా మెయిన్ రీజన్. మీకు ఇంకేదన్నా ఎడిషనల్గా తెలిస్తే లెట్ మీ నో. నాకు తెలుసుకోవాలంది. చేర్స్.